విద్యార్థుల జీవితాలతో ఇంజనీరింగ్ కళాశాలలు బంతాట ఆడుతున్నాయని ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఆంధ్రజ్యోతి యాజమాన్యం వార్త రాసింది. కానీ ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా వాళ్ళు విమర్శించలేదు. ఆంధ్రజ్యోతి పేపర్ ఒక్కరోజు కూడా ఉచితంగా ఎవరికి ఇవ్వరు. హెరిటేజ్ కంపెనీలో చంద్రబాబు నాయుడు పాలు ఎవరికి కూడా ఒక్కరోజు కూడా అప్పివ్వడు. కానీ ఇంజనీరింగ్ కళాశాలలు మాత్రం ఉచితంగా చదువు చెప్పాలట. ఇంజనీరింగ్ కళాశాలల్లో జీతాలు, మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా వాళ్లే సొంతంగా భరించుకోవాలట. ప్రభుత్వం మాత్రం మేము వీలైనప్పుడు మీకు ఫీజు రీంబర్స్మెంట్ చేస్తాము, మీరు మాత్రం విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పండి అని ఈ కూటమి ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఆంధ్రజ్యోతిలో వార్త రాసింది. ఏమయ్యా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, ఒక్క రోజైనా మీరు పేపర్ ఉచితంగా ప్రజలకు ఇచ్చారా? పోనీ హెరిటేజ్ కంపెనీ నుండి పాలు ఏ రోజైనా చంద్రబాబు నాయుడు ఉచితంగా ఒక్క ప్యాకెట్ అయినా ఇచ్చాడా? ఒక్క రోజైనా అప్పు డీలర్లకు ఇచ్చాడా? మీరు మాత్రం వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించుకోవచ్చు. ఇంజనీరింగ్ కళాశాలలో కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెట్టిపోయి వాళ్ళు ఉచితంగా చదువు చెప్పాలా? మరి నెల వాళ్ళకి జీతాలు, మెయింటెనెన్స్, బాడుగులు ఇవన్నీ ఎవరిస్తారు? చంద్రబాబు నాయుడు ఇస్తాడా లేకపోతే మీరు ఇస్తారా? మీరు కూటమి ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ తప్పులన్నీ ఇంజనీరింగ్ కళాశాలలు చేస్తున్నాయని కూటమి ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నారే.